వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు రూతు గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి నా కుమారి భయపడకుము, నువ్వు చెప్పినదంతయు నీకు చేసేదను, నువ్వు యోగ్యురాలు అని నా జనులందరూ ఎరుగుదురు. మరొకసారి ఉదయకాల సమయంలో రూతు గ్రంథంలో నుండి రూతు యొక్క వ్యక్తిత్వం గురించి పరిశుద్ధాత్మ దేవుడు దైవ గ్రంథంలో రాయించిన 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ రెప్యుటేషన్, ఖ్యాతి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే రూతు యొక్క ఖ్యాతి, ఆమె మంచితనం, ఆమె యొక్క గొప్పతనాన్ని బెత్లెహేములో ఉన్న వారందరూ తెలిసినట్లుగా ఎరిగినట్లుగా ఈ వాక్య భాగంలో మనకు రాయబడతా వచ్చింది. నిజానికి ఆమె అన్యురాలు, శాపగ్రస్తమైన దేశం నుండి వచ్చింది, మోయాబీరాలు. కానీ ఆమె చేసిన పనులను బట్టి, ఆమె యొక్క విధేయతను బట్టి, అత్తగారి ఎదుట ఆమె లోబడిన విధానాన్ని బట్టి పేరు ప్రఖ్యాతులు, మంచి ఖ్యాతిని ఆమె సంపాదించుకుంది అన్న విషయాన్ని మనం గ్రహించాలి. ఒక సెంటుబాట్లు మూత తీయక ముందే దాని వాసనంతా గదిలోనికి వచ్చినట్లుగా, ఏమీ చేయకముందే, మాట్లాడక ముందుపే ఆమె పనులే ఆమెను గురించి మాట్లాడుతున్నట్లుగా, ఖ్యాతిని తీసుకొని వస్తున్నట్లుగా దేవుని వాక్యంలో నుండి మనం ఆలోచన చేయాలి. మన ప్రైవేట్ లైఫ్ మన పబ్లిక్ లైఫ్కి మంచి సాక్ష్యాన్ని ఇచ్చేది అన్న విషయాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 2, ఇట్ ఈజ్ ఏ రేడియన్స్, ప్రకాశము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యోగ్యురాలని నా జనులందరూ ఎరుగుదురు. యోగ్యురాలు అన్న మాట, గుణవతి అన్న మాటని చాలా రకాలైన బైబిల్లో మంచి మంచి మాటలు రాయబడతా వచ్చింది. ఎందుకు యోగ్యత కలిగినది అని మనం ఆలోచన చేస్తే ఆమె యొక్క పరిశుద్ధ జీవితాన్ని బట్టి, పవిత్రమైన భక్తిని బట్టి ఆమె జీవితము దేవుని ఎదుట, బోయజు ఎదుట, జనుల ఎదుట కూడా యోగ్యమైన మనిషిగా పిలువబడతా ఉంది. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఒక బల్బు ఎలగాలి అని అంటే లోపల ఫిలమెంట్ ఎలగాలి. ఫిలమెంట్ లేకపోతే బల్బు ఎంత అందంగా ఉన్నా దానికి ఉపయోగం లేనే లేదు. అలాగే మన బాహ్య జీవితం ప్రకాశమానంగా ఉండాలి అని అంటే మన అంతరంగ జీవితంలో పరిశుద్ధతను మనం కాపాడుకునే వారంగా ఉండాలి. లోకపు సోకుల కన్నా అంతరంగిక అందము మనకి వన్నెదేస్తుంది అన్న విషయాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. 3వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ రీఅష్యూరెన్స్, భరోసా. దేవుని ఎదుట బోయజు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే యేసుక్రీస్తుతో పోల్చబడిన వాడుగా రూతుకి మంచి భరోసాని ఇస్తా ఉన్నాడు. భయపడకము, నేను అన్నిటి చేసేదను, చేస్తాను అని చెప్పటం వెనుక బోయజు యొక్క విమోచన గురించి మనం ఆలోచన చేయొచ్చు. ఏదైతే ధర్మశాస్త్రము చేయజాలకపోయిందో దానిని యేసుక్రీస్తు ద్వారా ఎలాగైతే జరగటానికి దేవుడు ఉద్దేశించాడో, ఈ మోయాబు రాలైన రూతు జీవితాన్ని కూడా బోయజు చక్కగా ఆమెకి అనుగుణంగా దేవుని చిత్తానుసారంగా చేయటానికి బోయజు చేసినట్లుగా దేవుని వాక్యాల నుండి మనం ఆలోచన చేయొచ్చు. ఉదాహరణకి ఒక చిన్న బిడ్డ తండ్రి చేతిలో ఉన్నప్పుడు ఎంత ధైర్యంగా ఉంటుందో, ఎటువంటి కష్టాలు, శ్రమలు వచ్చినప్పటికీ ఈ భయంకరమైన వేదనలో చితికిపోయిన జీవితంలో ఉన్న రూతుకి అలాంటి వాగ్దానంతో కూడిన మాట బోయజు నోటి నుండి వచ్చినప్పుడు అది చాలా ఉన్నతమైన భరోసాని ఇచ్చింది అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ రిడప్షన్, విమోచన. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇంకెవరూ విమోచించడానికి లేరు. ఇది కేవలం బోయజు మాత్రమే రూతుని విమోచించాల్సిన పరిస్థితుల నడుమ బోయజు చెప్పిన ఈ మాటలు ఆమె యోగ్యతను బట్టి, ఆమె పరిశుద్ధ జీవితాన్ని బట్టి, ఆమె ప్రజలందరూ ఎదుట సంపాదించుకున్న ఖ్యాతిని బట్టి బోయజు విమోచించడానికి దేవుడిని ఉపయోగించుకున్నాడు. పాడైపోయిన పాత జీవితం పునరుద్ధరించబడటమే విమోచన. ప్రార్థన. సకలాశీర్వాదములకు కారణభూతులవు తండ్రి, మా జీవితాలు పాడైపోయి ఈ లోకంలో ఉంటుండగా తిరిగి చిగురింపజేసి నీ వంశావళిలో మమ్మల్ని రూతువలే పొందుపరుచుకొని మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.